హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరైస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆంధ్రమాత గోంగూర పచ్చడి అండి. సో ఈరోజు నేను మీకు పులిహోర గోంగూర సంవత్సరం పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నానండి. సో దీన్ని పులిహోర గోంగూర అని ఎందుకంటాము అంటే, సో పులిహోరకి ఉడికిచ్చినట్టుగా మనం చింతపండు గుజ్జును ఉడికిచ్చి పోస్తాం కాబట్టి దీన్ని పులిహోర గోంగూర అని అంటారనమాట. సో ఇది తెలంగాణలో వెరీ వెరీ స్పెషల్ అండి. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికోసమైతే నేను ముందుగా అరకిలో గోంగూరని తీసుకున్నాను. తెల్ల గోంగూరనే తీసుకోవాలండి దీన్ని. అండ్ ఇది కొంచెం ముదురుగా ఉన్న కూర కూడా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం నిలవ పెట్టుకుంటాం కాబట్టి పచ్చడి అనేది లేత కూర అయితే త్వరగా ఉడికిపోతుంది అండ్ త్వరగా పాడైపోతుంది అనమాట. సో అందుకని ముదురుగా ఉన్న గోంగూరని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని చక్కగా ఆరబెట్టుకోవాలి దీన్ని. అండ్ తర్వాత మనకు కేజీ గోంగూరకైతే పావు కేజీ చింతపండు పడుతుందండి. సో నేను ఇక్కడ అరకిలో తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను 125 గ్రామ్స్ చింతపండుని తీసుకున్నాను. సో చింతపండుని చక్కగా కొంచెం వాటర్ పోసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. అండ్ తర్వాత ఈ గోంగూరని మనకు ఒక క్లాత్ తీసుకొని క్లాత్ మీద వేసుకొని చక్కగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి దీన్ని. ఇంత కూడా తడి అనేది అస్సలు ఉండకూడదండి. అండ్ తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని ఇలా గుజ్జులాగా తీసుకోవాలి. సో మరీ తిక్కగా గుజ్జులాగా కాకుండా కొంచెం పలచగా తీసుకోండి. మరీ పలచగా కాదు, మరీ తిక్కగా కాదు. మీకు గరిటెతో నేను చూపిస్తాను. సో అలా తీసుకోండి. అండ్ దీంట్లోనే కొంచెం పసుపు వేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని చక్కగా పులిహోరకి ఎలా ఉడికించుకుంటామో అలాగా ఉడికించుకోండి. సో ఉడికిన తర్వాత చూడండి ఎలా ఉండాలి అంటే, సో ఇలా కొంచెం గరిటె జారుగా ఉండాలన్నమాట. మరీ థిక్ పేస్ట్ లాగా ఉండకూడదు. అండ్ తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. దీంట్లో ఇప్పుడు ఎండుమిర్చితో అండి ఈ పచ్చడి మనం చేసుకునేది. సో దీనికి కూడా కేజీకి పావు కేజీ ఎండుమిరపకాయలు పడతాయి. సో ఇక్కడ నేను హాఫ్ కేజీ కాబట్టి ఇవి కూడా నేను 125 గ్రామ్స్ ఎండుమిర్చిని తీసుకున్నాను. సో ఈ ఎండుమిర్చిని చక్కగా ఒక కడాయిలో వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో ఎండుమిరపకాయలు చాలా త్వరగా వేగిపోతాయండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా దగ్గరే ఉండి కలుపుకోండి. సో లేదంటే మనకు మాడిపోయి ఆ ఫ్లేవర్ అనేది చట్నీకి కూడా వస్తుంది. సో చూసుకొని జాగ్రత్తగా దగ్గరుండి వేపుకోండి. అండ్ తర్వాత దీంట్లోనే ఇప్పుడు మెంతుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 స్పూన్ల వరకు మెంతుల్ని అయితే నేను యాడ్ చేస్తున్నానండి. లేదంటే మీరు విడిగా వేయించుకొని పౌడర్ చేసుకున్నా పర్వాలేదు. సో నేనైతే ఇక్కడ ఎండుమిర్చిలోనే యాడ్ చేసి వేయించేసాను అనమాట. వేయించి వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ తర్వాత చూసారు కదా బాగా డ్రై అయిపోయింది. దీంట్లో కొంచెం కూడా తడి అనేది లేకుండా చక్కగా డ్రై చేశానండి. ఫ్యాన్ గాలికి డ్రై చేయాలి. అలానే డైరెక్ట్గా సన్లైట్కి కూడా పెట్టకూడదు. సో ఇలా డ్రై అయిన తర్వాత దీన్ని చక్కగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. సన్నగా తరుక్కోవాలి. సో తరుక్కుంటే ఏమవుతుందంటే మనకు చట్నీలో వేసుకున్నప్పుడు ఇలా ఆయిల్లో కుక్ చేసుకోవాలి కదా, సో ఈజీగా కుక్ అవుతుందన్నమాట. అండ్ తర్వాత మనం మిర్చి వేయించిన కడాయిలోనే కొంచెం ఎక్కువగానే ఆయిల్ పడుతుందండి గోంగూర ఫ్రై అవ్వడం కోసం. దీంట్లో ఇప్పుడు నేను 100 గ్రాముల వరకు ఆయిల్ని యాడ్ చేశాను. సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో గోంగూరని యాడ్ చేసుకోవాలి. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. అస్సలు కొంచెం కూడా వాటర్ అనేది తగలనివ్వకూడదు. కావాలంటే మనం కొంచెం ఇప్పుడు సాల్ట్ వేసుకొనైనా కుక్ చేసుకోవచ్చు అన్నమాట. సాల్ట్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ తర్వాత మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎండుమిర్చి ఉన్నాయి కదండి, వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లో ఇప్పుడు సో సాల్ట్ కూడా మనకు 125 గ్రామ్స్ పడుతుందండి. కేజీకి పావు కేజీ సాల్ట్ పడుతుందన్నమాట. సో ఇప్పుడు 125 గ్రామ్స్ సాల్ట్ని యాడ్ చేసి దీన్ని మనం కారం పొడిలాగా రెడీ చేసుకోవాలి. సో దీంట్లోనే మనం వేయించి పెట్టుకున్న మెంతులను కూడా యాడ్ చేశానండి. సో చూసారు కదా మనకు కారప్పొడి అనేది రెడీ అయిపోయింది. అండ్ తర్వాత మళ్ళీ మిక్సీ జార్ని తీసుకొని ఇది రోట్లో రుబ్బుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో నాకు ఇక్కడ రోల్ అనేది అవైలబుల్గా లేదు కాబట్టి మనకి రుబ్బడానికి అది అవైలబుల్గా ఉండదు కదా అపార్ట్మెంట్స్లో, అందుకోసం అని చెప్పి నేను మిక్సీలోనే మిక్స్ చేసి చూపిస్తున్నాను. సో ఇలా ఫ్రై అయిన గోంగూర ఉంది కదా, సో ఆ గోంగూరని ముందుగా మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. సో గోంగూర చూసారు కదా ఎలా ఉందో,
డ్రైగానే ఉంటుందండి, ఎందుకంటే మనం ఓన్లీ ఆయిల్లోనే దీన్ని ఫ్రై చేసాం కాబట్టి. బట్ కుక్ అవుతుంది, ఆయిల్లోనే కుక్ అవుతుంది అనమాట. సో దీన్ని ముందుగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. సో మనం 1/2 kg తీసుకుంటే చూసారు కదా క్వాంటిటీ అనేది ఎంత తగ్గిపోయిందో ఆయిల్లో ఫ్రై అయ్యేసరికి. అండ్ తర్వాత ఇప్పుడు మనం కారపొడిని యాడ్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ కొంచెం యాడ్ చేసుకోండి, అండ్ తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ తర్వాత చింతపండు గుజ్జును కూడా ఒక 1/2 యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. యాడ్ చేసి ఇప్పుడు ఒకసారి బ్లెండ్ చేసుకుందాం. సో అలానే మెత్తగా బ్లెండ్ చేయకూడదండి, కొంచెం చేయాలి, కొంచెం కోర్సుగానే ఉండాలి పచ్చడి అనేది. మొత్తం పేస్ట్ లాగా అయితే అస్సలు టేస్ట్ ఉండదు అనమాట. అసలు రోట్లో రుబ్బుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో బ్యాక్కి బ్లెండ్ చేయండి, మిక్సీని బ్యాక్కి బ్లెండ్ చేసినట్టయితే మనకు కోర్సుగా గ్రైండ్ అవుతుంది అనమాట. సో తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేస్తున్నాను. వెల్లుల్లిపాయలని ఒక 2 పెద్ద వెల్లుల్లిపాయలు తీసుకొని వాటిని పొట్టు తీసి దీంట్లోకి యాడ్ చేశాను. సో మిగతాది కూడా మొత్తం మిగతా కారపొడి అండ్ అలాగే చింతపండు గుజ్జు ఉంది కదా, సో దాన్ని కూడా మొత్తం యాడ్ చేసి మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి. సో మనకు పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. చూడండి కొంచెం కోర్సుగానే ఉంది పచ్చడి. సో పూర్తిగా మెత్తగా ఉంటే అస్సలు బాగుండదండి. సో మనకు పులిహోర గోంగూర అనేది రెడీ అయిపోయింది. దీంట్లో ఇంకా కరెక్ట్గా సరిపోతాయండి అన్నీ, ఉప్పు కారం అన్నీ కూడాను, పులుపు కూడాను చక్కగా సరిపోతుంది. సో మనకు ఈ పచ్చడి అనేది చక్కగా సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెంగా తీసుకొని చక్కగా పోపు వేసుకుంటే, ఇంగువ వేసుకొని పోపు వేసుకుంటే టేస్ట్ అద్దరిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉండే ఈ పులిహోర గోంగూర రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.